కాదు, నిజంగానే బాక్స్ ఆఫీస్ లో 5 స్టార్ ని క్రియేట్ చేశారు. ఓకే, సో ఓవర్ టు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి అందరు కింద కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ ఆల్ ఆఫ్ దెమ్ బి. ఇట్స్ ఆల్ ఆఫ్ దెమ్ బి. హే బాబ్ రవికే సార్, వితౌట్ యూ ఇట్స్ ఎంప్టీ. కొంచెం క్లియర్ చేయండి దయచేసి, అంతా కొంచెం క్లియర్, మేక్ ఇట్ క్లియర్. అప్పుడప్పుడు ఈ కళ్ళజోడు పెట్టుకుంటాను. ఇది నా రీడింగ్ గ్లాసెస్ కూడా. ప్లీజ్ సెటిల్ డౌన్, సెటిల్ డౌన్ ఫాస్ట్ ప్లీజ్. హరీష్, సెటిల్ డౌన్. కూర్చోండి ఎంతసేపు. ఓజీ విజయం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, స్నేహితులకి, సోదరులకి, సోదరీమణులందరికీ ఓజీ యూనిట్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నాను. మా అందరికీ ఇది చాలా చక్కటి అనుభూతి. చాలా అరుదుగా సినిమాలు హిట్ అవుతాయి, గ్రేట్ కలెక్షన్స్ ఉంటాయి, కానీ ఒక సెలబ్రేషన్ లాగా ఒక సినిమా రిలీజ్ అయితే జరగటం చాలా తక్కువ సార్లు జరుగుద్ది. అలాంటి అరుదైన అవకాశం మాకు లభించినందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ, కొన్ని దశాబ్దాలుగా మీరు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాని సుజిత్ గారి ద్వారా రావటం, తమన్ దానికి జీవం పోయటం వారందరికీ, అలాగే రవికి చంద్రన్ గారి అద్భుతమైన ఫోటోగ్రఫీ, ఇమ్రాన్ హష్మి గారు, ప్రియాంక మోహన్ జీ, శ్రేయారెడ్డి గారు, అర్జున్ దాస్ జీ, ప్రకాష్ రాజ్ గారు, సౌరవ్ లోకేష్, తేజ్ సప్రూజీ, రాహుల్ రవీంద్రన్ జీ, వెంకట్ గారు, సుదీప్ నాయర్, హరీష్ ఉత్తానం, అభిమన్యు సింగ్ గారు అండ్ ఉపేంద్ర గారు, ఇంకా నటులందరికీ కూడా ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే యాక్షన్ మాస్టర్స్లో విజయ్ గారికి, పీరా హైన్స్ గారికి, దిలీప్ సుబ్రాయన్ గారికి, కెవిన్ కుమార్ గారికి, కీచా కంపాక్ ది థాయ్ ఫైట్ మాస్టర్ గారికి, జూజీ గారికి, సుప్రీం సుందర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో ముఖ్య టెక్నీషియన్స్ అయిన సుజిత్ గారికి, తమన్ గారికి, నవీన్ నూలి గారికి, రవికి చంద్రన్ గారికి, ఏఎస్ ప్రకాష్ గారికి, రాఘవ్ గారికి, విఎఫ్ఎక్స్, ఉదయ్ గారికి, చీఫ్ ఏడి, అశ్విన్ మణి క్రియేటివ్ డైరెక్టర్, దర్శన్ అండ్ నీల్, ప్రదీప్ అండ్ అభిలాష్, వాల్ స్టంట్, అందరికీ ప్రత్యేకించి తమన్ గారి టీంకి, ఎడిటింగ్ టీంకి, డైరెక్షన్ టీంకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ స్పీక్ ఫ్యూ వర్డ్స్? అంటే మేము అందరికీ కొంచెం, అంటే నాకు పొలిటికల్ స్పీచెస్ మాట్లాడి తక్కువలో చెప్పలేను నేను. అంటే ముందు థ్యాంక్స్ చెప్పిన తర్వాత మిగతా మాట్లాడుకుందాం. ఫిల్మ్ నాకెప్పుడు మేబీ పాలిటిక్స్లో ఉండొచ్చు, నా స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్ట్. ఒక కథని చెప్పడం, అది ప్రేక్షకుల దగ్గరికి అది రంజింపజేయటం, ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్. అది చాలా అరుదైన కళ. అది అందరికీ ప్రయత్నిస్తాం, కానీ ఒక రచయిత కూర్చొని ఒక పేపర్ పెన్నుతో రాసేయగలడు తన ఐడియాని. కానీ సినిమాలో ఒక రచయిత రాసింది చాలామంది క్రాఫ్ట్స్ కలిస్తే తప్ప రాదు. ఈరోజు అందరూ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్కి అభిమానులు వినటానికి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఇట్స్ నాట్ అబౌట్ మీ, నా గురించి కాదు.
చాలామంది సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇలాంటి అరుదైన విజయం రాదు. అలాంటి అరుదైన విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్లు రైట్ ఫ్రమ్ లైట్ మెన్, రైట్ ఫ్రమ్ ఆర్ట్ అసిస్టెంట్, రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్, మనకి మా సప్లై చేసే వాళ్ళందరికీ. అంటే దీనికి ఎన్ని 24 క్రాఫ్ట్స్ ఇది. ప్రతి సినిమాకి ఇంతే కష్టపడి పనిచేస్తాం. ఒకసారి రిజల్ట్స్ వస్తాయి, ఒకసారి రిజల్ట్స్ రావు. నాకు సంబంధించినంత వరకు నేను ఎప్పుడు యాక్సిడెంటల్ యాక్టర్నే చెప్తాను. ఇప్పుడు నాకు ఎప్పుడు సుజీత్ నేను ఎంత అర్థం చేసుకున్నాను, సుజీత్ని నా సుజీత్లో నేను కనిపిస్తాను. నాకు సుజీత్ నాకు ఇప్పుడు దాకా అంటే ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ. నాకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ. సుజీత్ కథ నాకు ఇప్పుడు దాకా చెప్పలేదు. మీకు సీక్రెట్ చెప్పాను, ఇప్పుడు దాకా నాకు చెప్పలే, ఎవరికి చెప్పలేదు కదా. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే, ఏదో మేము త్రివిక్రమ్ గారిని మాట్లాడుకుంటాం అంటే జస్ట్ అబౌట్ అప్కమింగ్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ మాట్లాడుకుంటే సుజిత్ గారి ప్రస్తావన వచ్చింది. హీ హాజ్ ద కేపబిలిటీ, గ్రేట్ కేపబిలిటీ అని ఆయన చెప్పారు. హీ బీయింగ్ అ డైరెక్టర్, హీ బీయింగ్ అ గ్రేట్ రైటర్. నాకు చాలా వండర్ అనిపించింది. సో అట్లాగా ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఏదో చేయడానికి అంటే ఏదో ఒక మాటతో వచ్చి తను స్టార్ట్ చేశాడు. అంటే ఎలా చెప్తారంటే కదా, తను సార్ నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది సార్. ఏంటి అంటే, అదే సార్ అది ఇలా అంటాడు ఫస్ట్. అది ఏంటి ఇదని నేను చూస్తున్నాను అంటే ఒకడు ఉంటాడనమాట అంటాడు, ఏ కళ్ళు లైట్లు తగ్గుతున్నాయా, నా కళ్ళు డిమ్ అవుతున్నాయి, నాకు అర్థం కాదు, తగ్గుతున్నాయా నాకు చూపు మందగించిందని భయం వేసింది. అంటే ఇప్పుడు ఉదాహరణకి సార్ బ్యాక్ స్టోరీ సార్ అంటాడు. అన్న నాకు 5 నిమిషాల్లో నాకు నాకేం చెప్పాడు, విజువల్ ఫ్లో చూపించాడు, ఒక విజువల్ బుక్ చూపించాడు. ఇట్లా ఉండొచ్చు సార్ పాసిబ్లీ, ఇది థాట్ అని. అందులో ఏంటో ఒక సమురాయ్ కత్తి ఉంది, ఒక జపనీస్ డ్రెస్ ఉంది, ఒక గ్యాంగ్స్టర్లు పట్టుకున్న తుపాకులు ఉన్నాయి, పోనీ దాంట్లో డైలాగ్స్ కూడా ఏం లేవు, ఓన్లీ విజువల్ ఉంది. నేను చూశాను. సరే నాకు అర్థమవుతుందంటే నేను ఇంకొక 5 days తర్వాత వస్తాను సార్ మొత్తం ఐడియా పట్టుకొచ్చాను. కొన్ని 5 days తర్వాత పట్టుకొచ్చి కంప్లీట్ ఐడియా చెప్పాను, చెప్పలేదు నాకు. అదే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి చెప్పాను. నాకు అంటే ఆ థాట్ చూసి నేను ఆ రోజు బుక్కలో ఏదో ఫ్లో పెడితే నా కొడుకు వకీరా ఆ బుక్ చూసి క్వైట్ ఇంట్రెస్టింగ్, చాలా ఫ్యాసినేటింగ్ ఫీల్ అవుతున్నాడు. తెగ చూస్తున్నాడు, ఇది చాలా బాగుంది, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనేది కాన్స్టెంట్గా అడిగింది. అప్పటికి రాశాడు ఓజీ, ది కాలింగ్ ఓజీ అని. నాకు అర్థం కదా. సో నాకు ఇది, హీఈస్ ద డైరెక్టర్ ఫర్ జెన్ జీ, సుజిత్. అంటే టఫ్ ఫిల్మ్ మేకింగ్ అది. అంటే ఒకళ్ళకి మన మనసులో ఉన్న ఐడియాని, అంటే ఒక రచయిత కానీ దర్శకుడు కానీ ఇద్దరు ఒకటైతే ఏం ఆలోచిస్తారంటే, ఈ క్యారెక్టర్లో ఉంటే బాగుంటుంది, దానికి రీరికార్డింగ్ ఉంటుంది, భావం అతని మనసులోనే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. అది ఆ షార్ట్ ఇలా పెడతాడు, చెప్పలేము అది అప్పటికి. సో నాకు ఇవన్నీ చూసి నాకు ఏమనిపించిందంటే, నా ఫార్మేటివ్ ఇయర్స్ నాకు గుర్తొచ్చినాయి, చాలా ఫార్మేటివ్ ఇయర్స్ గుర్తొచ్చినాయి. నా 2021లో ఉన్నప్పుడు నా మైండ్ అసలు ఎక్స్ప్లోడింగ్ ఉండేది విజువల్స్ తోటి. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడతామంటే, నువ్వే కొత్త, నీ ఐడియాలు కొత్త, నువ్వేం పని చేస్తున్నావు అనేవాళ్ళు మా ఇంట్లో.